నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 8 సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అనే లెసన్ చూద్దాము. ఫ్రమ్ ఇంటర్నెట్ అంటే ఈ లెసన్ అనేది ఇంటర్నెట్ నుంచి తీసుకోబడిందంట. ఇందులో ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందంట? డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడిందంట. ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆథర్ డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ అని అనుకోవచ్చు. కాదు, ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్నారు. ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడిందంటే డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో ఇక్కడ మనకి అతని గురించి ఇచ్చినారు. అతను ఎక్కడ పుట్టినారంటే తమిళనాడు, ఇండియాలో పుట్టినారు. అతను ఒక ఇండియన్. అతను ఆక్యుపేషన్ ఏంది? ఒక సైంటిస్ట్, ఇంకొక ప్రొఫెసర్ అంట. ఇతను దేని గురించి ఎక్కువ తెలియబడతారంట? ఏదైతే ప్లాస్టిక్ రోడ్స్ ఇతను క్రియేట్ చేసినారో దాని గురించి ఇతను ఫేమస్ అంట. ఇతనికి పద్మశ్రీ వచ్చిందంట 2018 లో. టైటిల్ ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మనకి ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు గుర్తు రావాలి? డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ అనే వ్యక్తి గుర్తు రావాలి. సో ఇప్పుడు మనం లెసన్ చూద్దాము. సో మనకి ఈ లెసన్ కూడా 3 సెగ్మెంట్స్ గా డివైడ్ అయి ఉంది. సో నేను ఫస్ట్ సెగ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ ఈజ్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ది వరల్డ్ స్ట్రాగల్డ్ ఇన్ ప్లాస్టిక్. ఏదైతే మన రాజగోపాలన్ వాసుదేవన్ ఉన్నారో అతను చాలా కన్సర్న్, అంటే చాలా ఫీల్ అవుతుందంట. ఎందుకు? మన వరల్డ్ మొత్తం ప్లాస్టిక్ తో నిండిపోతుంది అని చెప్పి. ద ట్రాన్సిషన్ ఫ్రమ్ రెయిన్ ఫెడ్ పొథోల్స్ టు స్మూత్ రోడ్స్ అంటే ఏంటి? రెయిన్ ఫెడ్ అంటే మొత్తము వానలు వచ్చి గుంతలు పడిపోతుండే కదా. సో అలా నుంచి స్మూత్ రోడ్స్ ఎలా చేయాలని చెప్పి ఆయన కొంచెం దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయంట. విత్ ఇన్ ది క్యాంపస్ ఆఫ్ TCE. TCE అంటే ఏంటి? త్యాగరాజ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అతను త్యాగరాజ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఈజ్ మేడ్ మోర్ దాన్ అ ట్రీట్ బై మదురైస్ ప్లాస్టిక్ రోడ్ మ్యాన్. అతను అక్కడ ప్లాస్టిక్ రోడ్ మ్యాన్ లాగా గుర్తింపబడిందంట. సో అతను ఏం చేస్తే అతనికి ఆ పేరు వచ్చిందో చూద్దాము. దో అ సైంటిస్ట్ హీ కుడ్ బి ఈజీలీ మిస్టేకన్ ఫర్ అ సాంస్క్రిట్ పండిత్ has he quotes from the Bhagavad Gita as a solution to any problem in the world. సో ఇతను ఒక సైంటిస్ట్ అయినా సరే ఇతను ఏం చేస్తున్నంట, ఏదైతే ఇతని లైఫ్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భగవద్గీతలో ఏవైతే కోర్స్ ఉంటాయో వీటిని ఇతను సొల్యూషన్ గా భావిస్తుండే అంట. ఎవరు? వాసుదేవన్. He not only performs experiments in the science lab but also teaches slokas to the students. ఇతను ఓన్లీ సైన్స్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా, అంటే సైంటిస్టే కాకుండా, బట్ ఆల్సో టీచర్స్ శ్లోకాస్ టు ది స్టూడెంట్స్. ఏవైతే భగవద్గీతలో ఉన్న శ్లోకాలు ఉన్నాయో అవి స్టూడెంట్స్ కి టీచ్ చేస్తున్నాయంట. హూ గ్యాదర్ అండర్ ద పీపుల్ ట్రీ టు డ్యూరింగ్ లంచ్ బ్రేక్. ఎప్పుడైతే లంచ్ బ్రేక్ అవుతుందో అందరూ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఇంక ఈ టీచర్ ఉన్నారో వీళ్ళందరూ పీపుల్ ట్రీ కింద గ్యాదర్ అయ్యి అక్కడ వాళ్ళు ఇదంతా చెప్తున్నాయంట. ఏంటివి? శ్లోకాస్. హీఈస్ బెటర్ నోన్ యాజ్ అ మ్యాన్ విత్ మిషన్. ఇతను ఒక మ్యాన్ విత్ మిషన్ అంట. అండ్ క్లీన్ ఇండియా ఈజ్ క్యాంపెయిన్. అంటే ఇండియాని క్లీన్ ఉంచాలని చెప్పి ఇతను ఏమంట. హీ వాంట్స్ టు చేంజ్ ది జనరల్ గార్బేజ్ కల్చర్ ఆఫ్ పీపుల్. ఏదైతే మన ఇండియా మొత్తం ఇట్లా చెత్త ఉందో దాన్ని మార్చాలి అని చెప్పి ఇతను ఒపీనియన్ అంట. ఫర్ ఓవర్ అ డికేడ్ హీ వర్క్డ్ హార్డ్ పర్సిస్టెంట్లీ టువర్డ్స్ హిజ్ ఇన్వెన్షన్. ఇతను ఒక ఇన్వెన్షన్ చేసిండంట. దాని మీద డికేడ్ అంటే ఎన్ని? 10 years ని డికేడ్ అంటారు. సో 10 years దాని మీద వర్క్ చేసిండంట. ఆఫ్ ఎ సింపుల్ టెక్నాలజీ టు యూస్ ప్లాస్టిక్ వేస్ట్ టు లేర్ రోడ్స్. ఏందంట ఇతని ఇన్వెన్షన్? 10 years ఇతను దాని మీద హార్డ్ వర్క్ చేసిండంట. ఏంటంటే ఇతని ఇన్వెన్షన్ ఏవైతే మన దగ్గర ప్లాస్టిక్ వేస్ట్ ఉందో దాంతో రోడ్స్ క్రియేట్ చేయడం అనేది ఇతని ఇన్వెన్షన్ అంట. హీ ఫైనల్లీ రిసీవ్డ్ ఎంకరేజ్మెంట్ అండ్ హెల్ప్ ఫ్రమ్ ది సెంటర్ హ్యాస్ దే అప్రూవ్డ్ ఇట్స్ వైడర్ అప్లికేషన్. తర్వాత ఏమైందంటే కొన్ని డేస్ తర్వాత ఇతనికి ఎంకరేజ్మెంట్ వచ్చిందంట. ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. డేటెడ్ ఎప్పుడు? 4th February 2011 లో. He was directing all municipal authorities across the country to encourage the use of plastic waste by adopting suitable technology such as in road construction. సో అందరు GHMC వాళ్ళకి అందరికి చెప్పినారంట, ఏదైతే మన ఇండియాలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ ఉందో దాంతో రోడ్ కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి. తర్వాత హీ డిరైవ్డ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ యూజింగ్ ప్లాస్టిక్ టు లే రోడ్స్. ఇతనికి ఒక ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఏంటి? ప్లాస్టిక్ ని యూజ్ చేసి రోడ్స్ వేద్దామని చెప్పి. వెన్ హీ హర్డ్ ఆన్ ది టీవీ సమ్వన్ మిస్టేకెన్లీ సెడ్ దట్ ప్లాస్టిక్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో ఇతను ఎప్పుడో ఒకసారి టీవీ చూస్తుంటే అక్కడ విన్నాడంట, ఎవరో మిస్టేక్ గా చెప్పినారంట ఏమని? ప్లాస్టిక్ అనేది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది అని చెప్పి. ఈ ఇమీడియట్లీ వర్క్డ్ ఇన్ దిస్ ల్యాబ్. అంటే అదినంగా ఇతను సరే నిజమైనా కాదా చూద్దామని చెప్పి ల్యాబ్ లో వర్క్ చేస్తున్నారంట. బై మిక్సింగ్ సమ్ వేస్ట్ ప్లాస్టిక్ ఇన్ హీటెడ్ బ్యూటుమెన్ అంటే తార్ రోడ్ ఇస్తారు కదా. సో ఆ తార్లో ప్లాస్టిక్ యాడ్ చేస్తే కరిగిపోతుందా లేదంటే ప్లాస్టిక్ అట్లనే ఉంటుందా అని చెప్పి అతను టెస్ట్ చేస్తున్నాడంట. వేర్ ది ఐడియా వాస్ బోర్న్ అండ్ ఇన్ ది ఇయర్ 2022 he laid the first ever plastic tar road.
తర్వాత ఇతని ఐడియా ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 2022లో ఇతను ఫస్ట్ రోడ్ వేసినాడంట, తార్ ప్లాస్టిక్ రోడ్ ని. తర్వాత సెగ్మెంట్ 2లో చూద్దాము. ఇట్ వాజ్ డ్యూరింగ్ ది ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం అప్పుడు ప్రెసిడెంట్ గా ఉండే అంట ఇతను ఈ రోడ్ వేసినప్పుడు. అబ్దుల్ కలాం విజిట్ అయినంట ఎవరిని, రాజగోపాలన్ వాసుదేవన్ దగ్గరికి వచ్చినారంట. ప్రెజెంటెడ్ ఈజ్ ప్రాజెక్ట్ ఆన్ ది గుడ్ బాండింగ్ అండ్ బైండింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్లాస్టిక్. సో రాజగోపాలన్ వెళ్ళి ఎవరైతే మనకి అబ్దుల్ కలాం ఉన్నారో అతనికి ఈ ప్రాజెక్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినారంట. అండ్ ఇట్స్ పొటెన్షియల్ యూజ్ యాజ్ అ కోటింగ్ ఓవర్ పెబ్లర్స్ ఫర్ లేయింగ్ రోడ్స్. సో చెప్పినాడంటే ఇట్లా ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాంతో రోడ్స్ వేద్దాం అనుకుంటున్నామని. సో అబ్దుల్ కలాం ఎవరైతే ఉన్నారో అతను ఏం చేసినాడంట, ఈ వాజ్ ఎంకరేజ్డ్ బై ద ప్రెసిడెంట్, ఎంకరేజ్ చేసినారంట. హూ టోల్డ్ హిమ్ దట్ హీజ్ టెస్ట్ వుడ్ బికమ్ అ ప్రాక్టీస్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు అతను టెస్ట్ చేసిండు కదా, అది ఫ్యూచర్ లో అందరు చేస్తారు ఇంకా అని చెప్పి చెప్తున్నాడంట. అండ్ దట్ హీ షుడ్ నాట్ వర్రీ అబౌట్ దోస్ హూ రైజ్ అగేన్స్ట్ హిమ్. ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడతాడో వాళ్ళ గురించి పట్టించుకోకు అని చెప్పి చెప్తున్నాడంట కలాం. ఎవరికి, డాక్టర్ వాసుదేవన్ కి. యాజ్ సజెస్టెడ్ బై డాక్టర్ కలాం హీ బిగెన్ లేయింగ్ 60 feet ప్లాస్టిక్ రోడ్. సో ఏం చేసినాడంటే ఒక 60 feet ప్లాస్టిక్ రోడ్ వేద్దామని ప్లాన్ చేస్తున్నాడంట. ఎవరి వల్ల, అబ్దుల్ కలాం సపోర్ట్ ఉందో అతని ద్వారా. విత్ ఇన్ ద క్యాంపస్ విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ ది కాలేజ్ కరెస్పాండెంట్. వాళ్ళందరూ హెల్ప్ తీసుకుని కాలేజ్ లోనే 60 feet రోడ్ వేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాడంట. దిస్ ప్రూవ్స్ హిస్ విజ్డమ్ ఆఫ్ వాట్ హీ హ్యాడ్ లెర్న్డ్ అండ్ నాలెడ్జ్ హీ గెయిన్డ్ క్యాన్ బి పుట్ టు గుడ్ యూస్. దీని వల్ల ఏమర్థమవుతుందంటే అతను ఎంత కష్టపడ్డాడో, ఇన్ని డేస్ ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని ఒక మంచి పనికి వాడుతున్నాడు అని చెప్పి అర్థమవుతుందంట మనకి. Receiving patent rights seemed like a hurdle for him, as he had to visit the Chennai office numerous times. He was advised not to apply for a patent for the product as the road is already there, and that he should patent the process. For such advice, he says that God sent the right person at the right time. So ఇక్కడ ఏమైందంట, రిసీవింగ్ పేటెంట్. ఇప్పుడు అతను ప్లాస్టిక్ రోడ్ వేస్తున్నదా, పేటెంట్ అంటే ఏంటి, ఏదైనా కొత్త ఇన్వెన్షన్ చేస్తే వేరే వాళ్ళు కాపీ చేయొద్దని చెప్పి మనమే క్రియేట్ చేసుకుంటాం కదా పేటెంట్. సో అట్లా పేటెంట్ చేయించుకుందాం అని చెప్పి అతను అనుకున్నాడంట. కానీ అది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిందంట అతనికి, చాలా తిరగాల్సి వచ్చిందంట చెన్నైలో అక్కడిక్కడ. తర్వాత హీ వాజ్ అడ్వైజ్డ్ నాట్ టు అప్లై ఫర్ పేటెంట్. చాలా మంది అతనికి అన్నారంట, పేటెంట్ ఎందుకు అప్లై చేస్తున్నావు, రోడ్స్ అనేటివి ఆల్రెడీ ఉన్నాయి కదా, నువ్వేం ఇన్వెంట్ చేయలేవు కదా అని చెప్పి అన్నారంట చాలా మంది. ఫర్ సచ్ అడ్వైజ్ హీ సేస్ దట్ గాడ్ సెండ్ ది రైట్ పర్సన్ టు రైట్ టైమ్ అని అనుకున్నారంట ఎవరు, డాక్టర్ వాసుదేవన్. ఇట్ టుక్స్ ఇయర్స్ ఫర్ him to painstakingly explain, demonstrate, discuss the thousands of tons of garbage generated every day. సో ఇతను ఏమనుకున్నాడంట, చాలా మట్టుకు ఎక్కువ ప్లాస్టిక్ గార్బేజ్ అనేది రిలీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో. సో దాన్ని యూజ్ చేసి మనం రోడ్స్ వేసుకోవచ్చు అని చెప్పి ఈ ఐడియాస్ అన్నిటిని నేషనల్ హైవే అథారిటీకి వీళ్ళందరికీ చెప్తున్నాడంట. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి చెప్పినాడంట, లైక్ ఇక్కడ మెన్షన్ చేసినాయి. తర్వాత ఏమైందంట, he laments the slow process which was result of debates. చాలా డిబేట్స్ కి వెళ్ళిందంట ఇతను అగేన్స్ట్ గా. అంటే ఈ ప్లాస్టిక్ రోడ్ వేయడం ఏంటి, వద్దు అని చెప్పి చాలా మంది వ్యతిరేకించారంట. ప్రైవేట్ కంపెనీస్ చాలా మంది ఏమన్నారంట, నువ్వు మా దగ్గర వర్క్ చేయి అని చెప్పి చాలా మంది అతను హైర్ చేయడానికి వచ్చింది. తీసుకుని ఆ ఐడియా మా నుంచి వచ్చిందని చెప్పి మంచి పబ్లిసిటీ చేసుకోవచ్చు అని చెప్పి అట్లా ట్రై చేసిన. బట్ అతను ఏమనుకున్నంట, ఇతను ఓన్లీ గవర్నమెంట్ కే ఇద్దాం అనుకున్నంట, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంకా ఫర్ ఫ్రీ. అతను ఏం డబ్బులు ఆశించకుండా ఫ్రీగా చేద్దాం అనుకున్నంట. హీఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద కంట్రీ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్. తర్వాత ఏమైంది, హిస్ డిపార్ట్మెంట్ ఈస్ స్పీడింగ్ టువర్డ్స్ లేయింగ్ రోడ్స్ ఇన్ ది కోల్డ్ రీజన్స్ విచ్ ఇస్ పాసిబుల్ విత్ కోల్డ్ ప్రాసెస్ టెక్నాలజీ. ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాంక్షన్ ఏ గ్రీన్ కెమిస్ట్రీ. సో ఇతనికి ఏమైందంటే ఏదో గ్రీన్ కెమిస్ట్రీ అనే డిపార్ట్మెంట్ ని శాంక్షన్ చేసిరంట. సో దాని పట్ల అతను రోడ్స్ వేసుకోవచ్చు అని చెప్పి అంటే ఒక టీమ్ ని ఇచ్చినారంట అతనికి. హిజ్ ఇన్వెన్షన్ సర్వ్స్ అ డ్యూయల్ రోల్. ఇతని ఇన్వెన్షన్ ఏంటంటే ఒక డ్యూయల్ రోల్ ని ఇన్వెంట్ చేసిందంట. వన్ ఈజ్ టు ఇంక్రీజ్ ది క్వాలిటీ ఆఫ్ రోడ్స్. ఒకటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ రోడ్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ ని తగ్గిస్తుంది రోడ్డు మీద. తర్వాత సెగ్మెంట్ 3 ఏం చెప్తున్నారు, so it takes 10 tons of bitumen to lay a road for a kilometer in general, but to lay a plastic road to save 1 ton of bitumen. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే ఒక కిలోమీటర్ ఓన్లీ తార్ రోడ్ వేయడానికి మనకి 10 tons of bitumen అవుతుంది. బట్ అదే మనం ప్లాస్టిక్ రోడ్స్ యూజ్ చేస్తే 9 tons of bitumen అవుతుంది దేనికి, 1 kilometer కి. సో దానివల్ల ఏమవుతుంది, ఎవ్రీ కిలోమీటర్ కి మనం ఒక్కొక్క టన్ bitumen సేవ్ చేయొచ్చు కదా.
when it takes 10 tons of bitumen to lay tar roads for kilometer, the plastic roads can save bitumen. ఇలా ప్లాస్టిక్ రోడ్స్ వేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే తార్ని సేవ్ చేయొచ్చు అండి. People need to see the plastic waste in order to make plastic waste available in large quantity instead of throwing in the dustbins. సో ఇట్లా ఏదైతే ప్లాస్టిక్ తోని రోడ్స్ వేద్దామని చెప్పి ప్లాన్ చేసినారు కదా, సో అప్పుడు అందరు పీపుల్కి ఇంట్రెస్ట్ వచ్చింది ప్లాస్టిక్ తో రోడ్ వేస్తారు ఎలా వేస్తారని చెప్పి. ఇంకా అప్పుడు ఏం చేసినారంటే వాసుదేవన్ వాళ్ళు ప్లాస్టిక్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినారంటే ఏదైతే గార్బేజెస్లో ఉండే ప్లాస్టిక్ ఉంటుందో దాంతో రోడ్స్ వేద్దామని చెప్పి ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినారంట. సో నెక్స్ట్ ఏమైందో చూద్దాము. సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ రోడ్స్ ఎలా అవుతున్నాయి అంటే ప్రాసెస్ ఎలా అయిందో చెప్తున్నారు. ఫస్ట్ ఏమైందంటే మేడ్ ఇంటూ పీసెస్, ఫస్ట్ పీసెస్ లాగా చేసారంట దీన్ని ప్లాస్టిక్ని. తర్వాత దాన్ని హాట్ స్టోన్ మీద మెల్ట్ చేసినారంట. మెల్ట్ చేసి కవర్ ది గ్రావెల్తో కవర్ చేసినారంట. తర్వాత బిటుమెన్ అంటే తార్ని కూడా హీట్ చేసినారంట 160 degrees. తర్వాత దాన్ని బ్లెండ్ చేసినారంట ఎప్పుడు 155 degreesలో ఉన్నప్పుడు. తర్వాత యూటిలైజ్ చేసినారంట దీన్ని, తార్ని ఇంకా ప్లాస్టిక్ రెండింటిని మిక్స్ చేసి రోడ్ వేసినారంట. రోడ్ వేయగానే అప్పుడు మనకి ఏదైతే ఆ ప్లాస్టిక్ రోడ్ ఉందో దానివల్ల మనకి ఏం బెనిఫిట్స్ అంట, వాటర్ పెనిట్రేషన్, హీట్ అనేది ఎక్కువ తగిలినా కూడా ఏం కాదు. ఇంకా హై ప్రెషర్ అంటే ఎక్కువ బరువు ఉన్నా కూడా రోడ్ మీద ఏం అవ్వదంట. నెక్స్ట్ ద ఫస్ట్ ఎవర్ 60 feet లాంగ్ ప్లాస్టిక్ రోడ్, ఫస్ట్ 60 feet లాంగ్ ప్లాస్టిక్ రోడ్ ఎక్కడ పడిందంట, త్యాగరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో వేసినారంట 60 feet రోడ్. ఎప్పుడు 2002లో ఎవరు డాక్టర్ వాసుదేవన్ అనే వ్యక్తి గైడెన్స్లో వేసినారు. తర్వాత ఈ ఏదైతే ప్లాస్టిక్ కలెక్టెడ్ బై సెవెరల్ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ ప్లాస్టిక్ని కలెక్ట్ చేసినంట. అండ్ స్టేట్స్ రిజల్టెడ్ ఇన్ లేయింగ్ ఆఫ్ రోడ్స్ ఇన్ మెనీ ప్లేసెస్. చాలా స్టూడెంట్స్ వెళ్ళి ప్లాస్టిక్ని కలెక్ట్ చేసి వచ్చి ఇంకా చాలా రోడ్స్ వేసినారంట. అలానే there are new cities looking forward to this technology and existing ones are proposing to lay longer stretches. ఏం చేస్తున్నారంటే చాలా సిటీస్ ఈ ప్లాస్టిక్ ఉందో దాన్ని ప్లాస్టిక్ రోడ్స్ని అడాప్ట్ చేసుకుందామని చూస్తున్నారంట. అంటే అవి ఇంత హై ప్రెషర్ మోస్తాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, వాటర్ పెనిట్రేషన్ ఉండదు, హీట్ ఎంత ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదని. సో ఇలాంటివన్నీ చూసి అతని ఇన్వెన్షన్కి అతను చాలా అప్రిషియేట్ చేసినారు. తర్వాత అతను ఏమైంది, ఏదైతే మన ప్లాస్టిక్ ఉందో దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినారు ఎవరు, డాక్టర్ వాసుదేవన్ సార్. సో దానికి మనకి లెసన్ రాసి అతని గురించి చెప్పినారు. సో ఇది మనకి యూనిట్ 8. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.